సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ అస్. సో ఈరోజు మన ఛానల్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలో మీకు చూస్తానమాట. సో సింపుల్గా ఇది మీకు ఎలా యూస్ఫుల్ అవుతుందంటే, మీకు మీ ఛానల్లో ఒక కస్టమైజ్ థంబ్నెయిల్, ఒక మీకు నచ్చిన థంబ్నెయిల్ ఒకటి పెట్టుకోవాలన్నా లేక మీకు యూట్యూబ్ వెరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీ యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే సో మీకు యూట్యూబ్ వెరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. సో మీకు ఒక వీడియో అప్లోడ్ చేసే ముందు సో మీకు థంబ్నెయిల్ అనేది చూస్తుంది అనమాట. సో మీరు ఎన్నో వీడియోలో చూసే ఉంటారు కదా. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థంబ్నెయిల్స్ ఉంటాయి అనమాట. సో అట్రాక్టివ్గా, సో మన రిసార్ట్ టెక్ తెలుగు ఛానల్ది చూసినా కానీ, సో సాయి కృష్ణ టెక్ ఛానల్ది చూసినా కానీ ఎన్నో ఇంట్రెస్టింగ్ థంబ్నెయిల్స్ అనేవి ఉంటాయి అనమాట. సో వాళ్ళలాగా ఎలా పెట్టుకోవాలనే మీకు చూస్తానంట అనమాట. అంటే మీకు ఇలా ఆల్రెడీ సెటప్ చేసుకొని ఉండాలి. సో అలా ఎడిటింగ్ చేసుకోవాలన్నమాట. సో మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆన్లైన్లో మీకు ఎన్నో వెబ్సైట్స్ ఉంటాయి అనమాట. సో థంబ్నెయిల్ డిజైన్స్ అని, సో మీరు వాళ్ళకి జస్ట్ కాంటాక్ట్ చేసినా కానీ మీకు థంబ్నెయిల్ డిజైన్ చేసి ఇస్తారు. లేకపోతే మీరు ఓన్గా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, మీ ఛానల్ వెరిఫికేషన్ అవ్వాలంటే సింపుల్ అనమాట. సో మీరు యూట్యూబ్లోకి వెళ్ళాలి. యూట్యూబ్లోకి వెళ్ళి టెక్ విత్ టాక్సిక్ అని కొట్టాలన్నమాట. సో మీకు సింపుల్ వే అనమాట, టెక్ విత్ టాక్సిక్. సో ఇది కొట్టేసిన తర్వాత సో మీకు ఒక మంచి ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో 3 వీడియోస్ ఉన్నాయన్నమాట. సో దీన్ని మీరు సింపుల్గా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ యూట్యూబ్ ఛానల్ ఆటోమేటిక్గా వెరిఫికేషన్ అయిపోతుంది అనమాట. సో అంతే, ఫస్ట్ ఈ పని చేయండి. సో ఈ పని చేసిన తర్వాత మన వీడియోలోకి అయితే స్టార్ట్ చేద్దాం. సో సింపుల్గా మీరు యూట్యూబ్ రన్ చేయాలన్నమాట. ఒకవేళ మీరు మొబైల్లో చేస్తున్నట్టు లేకపోతే సిస్టంలో చేసినా కానీ మీకైతే ఇంపార్టెంట్ అప్లికేషన్ ఒకటి మీకు చూస్తాను అనమాట. సో యూట్యూబ్ స్టూడియో. సో మీరు ఇక్కడ ఆల్రెడీ వచ్చేస్తుంది అనమాట. సో మీరు యూట్యూబ్ స్టూడియో వైటీ స్టూడియో అని కొట్టేస్తే మీకు ఫస్ట్ అదే వచ్చేస్తుంది అనమాట. సో దీనికి మంచి రేటింగ్స్ ఉన్నాయి. సో అంటే ఇది మన యూట్యూబ్ తరపు నుంచి వచ్చింది అనమాట. సో ఇది ఆల్రెడీ డౌన్లోడ్ అయ్యింది కాబట్టి నేను సింపుల్గా ఓపెన్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ నేనైతే ఒక చిన్న వీడియో అయితే పోస్ట్ చేస్తాను అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఇక్కడ నేను ఇవన్నీ అంటే మీరు ఒక వీడియో ఏదైనా అప్లోడ్ చేసినప్పుడు కానీ, సో ఇప్పుడు నేను ఇక్కడ థంబ్నెయిల్ అనేది సో డైరెక్ట్ అది ఆటోమేటిక్ తీసుకున్నాను అనమాట. సో కస్టమైజ్ థంబ్నెయిల్ అనే ఆప్షన్ వస్తుంది. అండ్ మీకు ఇంకా 3 ఆప్షన్స్ కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ 3 ఆప్షన్లు ఉన్నాయి కదా. సో ఇది మన వీడియో నుంచి బెస్ట్ పార్ట్, అంటే ఒక కరెక్ట్ ఇమేజ్ అది మీకు చూపిస్తుంది అనమాట. సో కస్టమైజ్ థంబ్నెయిల్ అనేది సో లెర్న్ మోర్ ఇక్కడ నుంచి కూడా మీరు వెరిఫికేషన్ అడుగుతుంది అనమాట. సో టు యాడ్ ఎ కస్టమైజ్ థంబ్నెయిల్, వెరిఫై యువర్ అకౌంట్ ఆన్ యూట్యూబ్ ఆన్ యువర్ కంప్యూటర్. సో మన దగ్గర అయితే ఇప్పుడు కంప్యూటర్ లేదు. సో ఇప్పుడు ఎలా, సో మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళొచ్చు, లేకపోతే మీకు ఇంకో స్టెప్ కూడా చూస్తాను అనమాట. సో క్రోమ్. సో ఇక్కడ నేను ఆల్రెడీ వచ్చేసాను. సో మీకోసమైనా ఫ్రెష్గా చేసి చూస్తున్నాను అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు youtube.com అని కొట్టాల్సి వస్తుంది. youtube.com. సో దీన్ని ఓపెన్ చేసిన తర్వాత సో మీకు ఇలా ఫ్రంట్ పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది అనమాట. సో మనం ఇలా దీన్ని డెస్క్టాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలన్నమాట. సో సింపుల్గా మీరు డెస్క్టాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత సో మీకు ఇక్కడ ఈ లైవ్ అంటే సిస్టంలో మీకు ఎలా అయితే ఓపెన్ అవుతుందో సో అలా కూడా సేమ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇంకో విషయంగా సో ఇక్కడ మీరు ఇక్కడ చిన్న డాట్ ఏదైతే చూస్తున్నారు P అని, సో అది మీకు మీ జీమెయిల్లో ఉన్న ఫస్ట్ లెటర్ అయితే మీకు చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు కొంతమందికి 2 జీమెయిల్స్ ఉంటాయి, 3 జీమెయిల్స్ ఉంటాయి, నో ప్రాబ్లం. సో అక్కడి నుంచి మీరు షిఫ్ట్ అవ్వాలన్నమాట. సో అక్కడ నుంచి ఇక్కడ మీరు క్లిక్ చేస్తే సో సింపుల్గా సో ఇక్కడ మీకు క్లిక్ చేసిన తర్వాత మేనేజ్ యువర్ అకౌంట్ అని వస్తుంది, గూగుల్ అకౌంట్ అని. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఛానల్ కోసం ఏదైతే జీమెయిల్ తయారు చేసుకున్నారో దాని మీద క్లిక్ చేసుకొని మీరు దాని మీదకి రావాలన్నమాట. సో సింపుల్గా మీరు అవర్ ఛానల్ అని వస్తుంది అనమాట. సో అవర్ ఛానల్లోకి వచ్చిన తర్వాత సో గైస్ ఇక్కడ మీకు ఆల్రెడీ సో వచ్చేసింది కస్టమైజ్ ఛానల్ సెట్టింగ్స్ అండ్ యూట్యూబ్ స్టూడియో ఏదేదో వచ్చేస్తుంది అనమాట. సో మనం కస్టమైజ్ ఛానల్లోకి వెళ్ళాలన్నమాట. సో మనం వెరిఫై మీదకి వచ్చేస్తే సో ఇక్కడ మీకు ఈ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ అడుగుతుంది అనమాట. సో మీ మొబైల్ నెంబరు లేకపోతే టెక్స్ట్లో కానీ మీకు వస్తుంది అనమాట. సో ఇండియా నేను అయితే యాడ్ చేశాను అనమాట. సో ఇంటర్వ్యూ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చింది అనమాట, 0123456789 అని. సో సింపుల్గా నా మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. సో గైస్ ఇక్కడైతే నేను నా మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసేసాను అనమాట. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఇక్కడ ఆప్షన్ చూసుకోవాలి. సో కాల్ మీ విత్ టెక్స్ట్, ఇంకా కన్ఫర్మ్ చేయకుండా అప్పుడే సో వెరిఫైలోకి వెళ్ళి సో నేను మళ్ళీ మొబైల్ నెంబర్ వచ్చేస్తాను అనమాట. సో కొంచెం జూమ్ ఇన్ చేస్తే కాల్ మీ విత్ ఆటోమేటిక్ వాయిస్ మెసేజ్ ఆర్ టెక్స్ట్ మీ విత్ వెరిఫికేషన్ కోడ్ అని అడుగుతుంది అనమాట. సో రీజన్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది, ఇండియా ఏదైనా ఏ రీజన్ ఉన్నా కానీ. సో అఫిషియల్లీ మనం తెలుగు లాంగ్వేజ్ కాబట్టి సో ఇండియానే ఉంటుంది. సో టెక్స్ట్ మీద వచ్చేస్తున్నాను అనమాట. సో నా మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అదైతే నేను సబ్మిట్ చేస్తాను. సో సబ్మిట్ వచ్చేసిన తర్వాత మీకు కన్ఫర్మ్ అని అడుగుతుంది. సో మనకి ఇక్కడ డిజిట్ కోడ్స్ అని వస్తుంది అనమాట. సో డిజిట్ అంటే ఇందులో ఓటీపీ కోడ్ ఏదైతే ఉందో అదైతే మీరు ఎంటర్ చేయాలన్నమాట. సో ఓటీపీ కోడ్ని మనము ఫస్ట్ అంటే అది నా వేరే ఫోన్ అనమాట. సో దాంట్లో నుంచి నేను ఓటీపీ కోడ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో గైస్ నేనైతే నా ఓటీపీ కోడ్ అయితే ఎంటర్ చేశాను అనమాట. సో సింపుల్గా మీరు సబ్మిట్ చేయాలి. సో సబ్మిట్ చేసిన తర్వాత సో కంగ్రాచులేషన్స్, యూ
యూట్యూబ్ ఛానల్ ఈజ్ వెరిఫైడ్ అని వచ్చేసింది. సో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పేస్తానమాట. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అనమాట. సో మీకు ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పాను. సో ఈ ఛానల్ మీకు సపరేట్ అంటే ఈ ఛానల్ అని కాదు, సో ఇది యూజర్స్ ఛానల్ అనమాట. సో కస్టమైజ్ థంబ్నెయిల్ అని వచ్చింది, లెర్న్ మోర్. సో మన ఛానల్ ఆల్రెడీ వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి నో ప్రాబ్లం అనమాట. సో అకౌంట్ ఈజ్ వెరిఫైడ్. సో మీ అకౌంట్ వెరిఫికేషన్ కాకపోతే ఇక్కడ మీరు చూస్తున్నారు. సో యువర్ అకౌంట్ ఈజ్ నాట్ వెరిఫైడ్ అని, లేకపోతే నో మోర్ అని వస్తుంది. సో అకౌంట్ ఈజ్ వెరిఫైడ్ అని వచ్చేసిన తర్వాత సో మీకు ఇక్కడ బ్యాక్ వెళ్ళి ఒక్కసారి రిఫ్రెష్ కొట్టేస్తే మీకు నో ప్రాబ్లం. సో ఈ వీడియో ఏదో మామూలుగా ప్రైవేట్లో పెట్టేసి నేను పోస్ట్ అయితే చేశాను అనమాట. సో ఎవరు చూడకూడదని జస్ట్ మీకు చూపించడానికి. సో ఇక్కడ మీరు పెన్ ఏదైతే సింబల్ ఉందో మీ వీడియోలో అక్కడికి వెళ్ళండి. సో కస్టమైజ్ థంబ్నెయిల్ అని ఇప్పుడు వచ్చింది మీకు ఆప్షన్. సో మీరు చూస్తున్నారు కదా, ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇది నా సెకండ్ వీడియో థంబ్నెయిల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా పిక్సార్ట్ కానీ లేకపోతే పిక్సెల్ ల్యాబ్ కానీ వీటిలో మీరు ఒక మంచి థంబ్నెయిల్ అనేది ఇంట్రెస్టింగ్ అనేది మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత సో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు మీ ఇష్టం వచ్చిన థంబ్నెయిల్ పెట్టుకోవచ్చు. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ ఇన్ మై నెక్స్ట్